ధైర్యంగా ఉండాలి. అట్లా మందు తాగుతారా? తెలుసు, నాకు గతంలో కూడా చెప్పిండు. పోలీసులతో కూడా మాట్లాడారు. కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెడతారని మీ పోలీసులకి ఏం సంబంధం, సివిల్ మ్యాటర్లు అని కూడా చెప్పిన. ఊళ్ళో వాళ్ళంటే పాజిటివ్ వాళ్ళు కూడా ఎక్కడ పోయి మాట్లాడారు. ఆమె శశికళ ఉందంట, ఆయన ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో పోలీసులకు చెప్పడం, ఇబ్బంది పెట్టడం రకరకాల. ఆమె నేను అసలు పోగా అంటున్నాడు. నేను పోతే పోగా అక్కడ పక్కకు ఫస్ట్ నువ్వు ఫస్ట్ పోయి మాట్లాడాలంటున్నాడు. 8 మంది పెద్ద మనుషులు దొరికిపోయాను సార్. నేను ఆయన పిల్లపిరెడ్డి అని ఏమంటాడు తెలుసా, పోగా పక్కకు పోయి మాట్లాడుకో, నాకు సంబంధం లేదు పో అంటున్నాడు. డైరెక్ట్ ఇట్లే చెప్తున్నాడు. అసలు ఆయన నువ్వు పూచుకోపులతో తీసేస్తుంది. చిన్న ఆయన వారా నువ్వు వాడతావు నా వంట నీ అంత చూస్తా. ఇప్పుడు తంతారా, ఇప్పుడు దండిస్తా నీ నాటింది రక్తాలు కూడా కాదు సార్. నాది నా పొలిటికల్ పవర్ మొత్తం చూపిస్తారా? ఇప్పుడు ఏం చేస్తావు చేయపోరా అంటుంది. డైరెక్ట్ పొలిటికల్ పవర్ ఏదో చూపిస్తానంటుంది. ఇప్పటి నుంచి మీరు ఇంకా తిందురు పోరా, తిని బతుకురు పోరా అంటుంది డైరెక్ట్ బెదిరిస్తుంది. అసలు ఎస్ఐ తోటి పోతే ఊక ఉడకమలుగుతలేడు. ఇలకరెడ్డి అని ఉంటాడు. 10 సార్లు పోయిందో 20 సార్లు పోయిందో. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది అంటే గోపాల్పేట మండలానికి చెందిన వేదుట్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతు నెరెడ్ల సాయిరెడ్డి అనేటువంటి ఒక సన్నకారు రైతు. ఆయన ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించబడేటువంటి ప్రజావాణిలో తన ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి మరోసారి రావడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు తహసీల్దార్ దగ్గర, అదేవిధంగా ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి పరామర్శించి మేము బయటకు వస్తున్నాం. ఆయన ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనతో, బాధతో ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి ఒక వైఖరి బహిరంగంగానే వాళ్ళు వెలుబుచ్చడంతోన తీవ్రమైన మనస్తాపానికి గురై కలెక్టరేట్లోనే ఆయన మందు తాగడం అనేటువంటిది, ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు రాష్ట్రంలో రైతు సంబరాలను చేస్తూ ఉంది ప్రభుత్వం, ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే కూడా, కుటుంబాల మధ్యనో పాలివాళ్ల మధ్యనో ఏవైనా ఉంటే అవి ఆయా స్థాయిలో పరిష్కార దిశగా అధికారులు సహకరించాల్సిందే తప్ప పోలీసులను ప్రయోగించడం, సివిల్ మ్యాటర్లలో పోలీసులను ప్రవేశపెట్టడం, అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయగానే ఇక అదే భారత రాష్ట్రపతి హుకుం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పోలీసులు కింది స్థాయిలో. చాలా చాలా దురదృష్టకరం. ఇది అరాచకానికి దారితీస్తుంది. చట్ట పరిధిలో చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఈ చట్టబద్ధ సంస్థల ప్రతినిధులు, తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ కానూన్ పరంగా చట్టం ఏముంటే దాని పరంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయని, లేకుంటే వాళ్ళు ఫిర్యాదుకు అడ్డం పడని, ఇది చిరామామూలు అయిపోయింది. ప్రత్యేకించి ఈ జిల్లాకు తీసుకుంటే, జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఇలాఖాలో స్వయంగా ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ గోదాములకు వెళ్ళి 1000 టన్నుల ధాన్యం, 1000 క్వింటాల ధాన్యం దొంగతనం అవుతుంది. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. ఇవాళటి వరకు బాధ్యులను ఎవరిని పట్టుకోరు. ఆయన నియోజకవర్గంలోనే గోపులాపురంలో శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అతి ఘోరంగా హత్య చేస్తారు, గోడెళ్లతో నరికి. ఈ రోజు వరకు నిందితులు దొరకరు. దాదాపు 9 మాసాలు అయిపోయాయి. ఈ రోజు వరకు మేము డీజీపీని కలిసినాం, అంతకంటే ముందు ఎస్పీని కలిసినాం,
డీజీపీని మా నాయకులు కలిసినారు, ఫలితం శూన్యం. అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడేమో పోలీసులు నిశ్చేష్టులుగా ఏమీ పట్టనట్లు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న చితక ఫిర్యాదులు ఇస్తే స్టేషన్లకు పిలిపిస్తున్నారు, సోషల్ మీడియా పోస్టుల మీద కూడా స్టేషన్లకు పిలిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులు చాలా కఠినంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ఉన్నంత వరకు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, పిలవకూడదు, కేసులు కూడా పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా నేరాపూరితంగా ఉంటే తప్ప. కానీ అన్నింటికీ అదొక మందులాగా వాడుతున్నారు. ఇది వ్యవస్థలాగా పనిచేయకపోతే ప్రజలకు నొప్పైనప్పుడు, ప్రజలకు బాధ అయినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఏం అరాచకం ఇది? ఇప్పుడు ఈ సాయిరెడ్డి ఉదంతం ఏంటంటే ఆయన భూమిని ఆయనకు సంబంధించినటువంటి దాయాదులు అధికార పార్టీ వాళ్ళ అండ తీసుకొని పోలీసు వాళ్ళకి చెప్పించి మా అంటే పోలీసు పిలిపించి ఆయన హెరాస్ చేయడం. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? అసలు పోలీసులకు సంబంధం ఏంది? కోర్టు నుంచి ఏమైనా ప్రొటెక్షన్ ఆర్డర్ ఉందా? సివిల్ కేసులో ఫలానా వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఉన్నది ఏమీ లేదు. అన్యాయంగా పాపం ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు, మామూలు కాయకష్టం చేసుకునేటువంటి రైతు. ఎక్కడ పోతుంది పరిస్థితి? ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ అదేవిధంగా మితిమీరినటువంటి ఈ దుస్సాహసిక చర్యలు, దుర్మార్గపు చర్యలు అనేవి మంచిది కాదు. ఈ అపకీర్తిని మూట కట్టుకొని మీరు సాధించేది ఏం లేదు. కింద నుంచి పైదాకా మీ వైఖరిని మార్చుకొని ఒక బాధ్యత, అధికారం అనేటువంటిది ఎవరొచ్చినా ఎవరికైనా చాలా వాళ్ళకి సాంత్వన కలిగేటట్లు పరిష్కారం చేసేటట్లు ఉండాలి తప్ప మన భేదం లేకుండా చేయాలి తప్ప కక్ష కట్టినట్లు ప్రవర్తించడం అనేటువంటిది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలని అర్థమవుతలేదు. చాలా దుర్మార్గం. అదృష్టవశాత్తు ఆయన పరిస్థితి కొంత మేలని డాక్టర్లు అంటున్నారు. పాయిజన్ అంతా కూడా న్యూట్రలైజ్ కావడానికి ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అనిపిస్తుంది, కానీ ఇంకో 24 గంటలు అబ్జర్వ్ చేయాలి సార్ అంటున్నారు. ఇటువంటి చర్యలకు పురిగొల్పేటటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఖరి ఉండకూడదు. అధికార వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల మేరకు పనిచేయాలి. అంతేగాని ఏం పని చేయాలన్నా ఏం పని చేయొద్దా అనేటువంటి దానికి అధికార పార్టీ ఊరూరుకో ఎమ్మెల్యే అవుతాడు, ఊరూరుకో మంత్రి అవుతాడు. కాంగ్రెస్ పాలన అంటే ఇదేందుకు విచిత్రం. ఏడపోయినా కూడా అన్ని ప్రైవేట్ వ్యవహారాలలో తలదూర్చడం, అన్ని ప్రైవేట్ వ్యవహారాలలో తలదూర్చి మంత్రుల పేర్లు చెప్పడం, ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం, వాళ్ళు చెప్తుందా లేదా వాళ్ళకే తెలవాలి, దేవుడికి తెలవాలి. కానీ కింద అయితే ఒక రకమైన అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. నేను జిల్లా ఎస్పీ గారికి కూడా గతంలో విజ్ఞప్తి చేసినా, పర్సనల్గా పోయి కూడా కలిసి చెప్పినా, మీ నిష్పాక్షికత కనిపించకపోతే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతే అది అరాచకానికి దారి తీస్తుంది, మీరే బాధ్యులవుతారని చెప్పిన. ఇప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలి దీనికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.